నో ఐ థింక్ లైన్ ఇష్యూ ఉంది. వరలక్ష్మి గారు ఆడియో ఓకేనా, మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. వరలక్ష్మి గారు ఓకే, డైరెక్ట్గా నేను విషయానికి వెళ్ళే కన్నా ముందు ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎట్లా మీకు అనిపించింది ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి? ఎలా అంటే ఆ 7 రంగుల ప్రపంచాన్ని చూడాలని చెప్పి ఎలా అనిపించింది మీకు? పర్టికులర్ నేను మీతో ఒకటి మాట్లాడదాం అనుకున్నా అండి. నా పేరు వరలక్ష్మి, నా ఊరు నంద్యాల. నేను ఓటీ సర్జరీ అసిస్టెంట్ గా పని చేస్తా ఉంటాను. పని చేసుకుంటూ ఒక చిన్న బట్టల షాప్ పెట్టుకున్నాను. షాపు, నా హాస్పిటల్, ఇన్స్టా, యూట్యూబ్ ఇవి చేసుకుంటూ నాకు పెళ్ళయింది. నాకు ఒక పాప ఉంది. 5 years బ్యాక్ నుంచి నేను నా భర్త దూరం అవడం జరిగింది. నా కూతుర్ని చూసుకుంటూ నేను నా వర్కులు నేను చేసుకుంటా ఉన్నాను. అదే మైండ్ లో నాకు ఆ సినీ ఫీల్డ్ అంటే కొంచెం అంతో ఇంటూ ఇష్టం ఉంది. ఒక ప్యాషన్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి, అలా నాకు కూడా సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనేది కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో దానికోసం వాళ్ళ నాకు అవకాశాలు వచ్చినట్టు ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి ప్రతి చోట వెళ్ళాను. సో పర్టికులర్ ప్రతి చోట ఇదే రిపీట్ అవుతా ఉంది. నాకు రిటర్న్ వచ్చాను. బట్ ఈసారి ఏమైందంటే నాకు విసుగు వచ్చింది అనమాట సినీ ఫీల్డ్ మీద. ప్రతిసారి ఇంతేనని చెప్పి విసుగు వచ్చి నేను ఆ వీడియో తీయడం అయితే జరిగింది. ఎవరి మీద నాకు కోపాలు పగలేం లేవు. పర్టికులర్ నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. అంటే మీరు పర్టికులర్ మీరు మాటికి వెంకీ మంకి అని తన ఒక్క పేరు ఎందుకు తీసుకున్నారు? నేను చెప్పింది తను ఇట్లా ఫోన్ మాట్లాడాడని చెప్పాను, కానీ తను నన్ను హైదరాబాద్కి అయితే పిలవలేదు. తనకు నాకు ఫోన్ లో డిస్కషన్ జరిగింది. ఫోన్ లో తను మన ఇద్దరం మాట్లాడుకుందాము, పర్సనల్ గా మాట్లాడుకుందాము, ఫోటోలు పంపించండి అని ఇది అడిగాడు తను. తర్వాత వచ్చేసి మన ఇద్దరు కెమిస్ట్రీ కుదరాలా ఇది తను మాట్లాడింది. బట్ నేను డైరెక్ట్ గా పిలుస్తాను, మీరు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? నేను డైరెక్ట్ గా నేను హైదరాబాద్ పిలిచి 2-3 సార్లు రిటర్న్ వచ్చి నేను వెంకీ మంకి పిలిచింటే హైదరాబాద్ వచ్చాను. నేను మీకేం చెప్పలేదు ఏ ఇంటర్వ్యూలో. వెంకీ మంకిది కూడా ఇలాగ మధ్యలో ఒకటి జరిగింది. నేను 3 సార్లు హైదరాబాద్ వచ్చాను. 3 సార్లు దేనికి? ఒకటి రామ్ గోపాల్ వర్మ సినిమాకి, ఒకటి సుందరి సీరియల్ దగ్గరకు వచ్చాను, 2 వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా ఫోక్ సాంగ్ దగ్గరకు వచ్చాను. సో నేను వచ్చిన మ్యాటర్ మీరు పక్కన పెట్టేసి ఒక వ్యక్తి పేరు తన ఇండస్ట్రీలో ఉన్నాడు కదా అని చెప్పి తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అందరినీ చేయండి, లేదంటే అందరినీ ఎవరిని చేయకండి. ఇది మీరు ఒక్కరిని టార్గెట్ చేయడం. వరలక్ష్మి గారు ఒక్కరు టార్గెట్ అని కాదు, నేను అంటే మీరు కనుక వినుంటేనే మొత్తంగా మాట్లాడుతూ ఉన్నా. ఇండస్ట్రీలో గతంలో కూడా ఇష్యూస్ వచ్చాయి, మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుతున్నాం. అందుకే అడిగా మీకు ఆ ఫస్ట్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అందుకే నేను అడిగింది. మీకు గుర్తుంటే మిమ్మల్ని ఫస్ట్ ఇబ్బంది పెట్టింది ఎవరు? అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేసింది నేను. లేకపోతే నేరుగా నేను వెంకీ గురించి అడిగాను కదా. సినీ ఫీల్డ్ లో ఇబ్బంది అంటే పర్టికులర్ చేయి పట్టుకొని లాగొచ్చి నువ్వు నాతో ఉండని ఎవడు అడగాడు అక్కడ. ఫస్ట్ ఒక అమ్మాయికి ఆశలు గుట్టిస్తాడు. ఆశలు గుట్టించి నువ్వు ఇందులో ఫిక్స్ అని చెప్పేటట్టు చేస్తాడు. ఆ అమ్మాయిని అక్కడ దాకా పిలిపించుకుంటాడు. పిలిపించుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆ ఊహ ఎలా ఉంటుందో చూపించి లాస్ట్ మూమెంట్ లో నువ్వు ఈ ఊహకు అందాలి అంటే నువ్వు ఇలా ఉంటేనే నువ్వు ఇందులో కనిపిస్తావు, లేదంటే రిటర్న్ వెళ్ళిపో అంటారు. ఇది అక్కడ చూపించే మాయ హైదరాబాద్ లో. ఎవరు మీకు చూపించింది ఫస్ట్? ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే కదా, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తే కదా మనం అంటే గుండెల నుంచి ఇటువంటి భారమైన మాటలు వచ్చేది. రామ్ గోపాల్ వర్మ మూవీ షూటింగ్ లో, చారీ మూవీ షూటింగ్ లో ఒక మాల్ లో జరిగింది. అందులో వాళ్ళ పేర్లు పర్టికులర్ నాకు తెలీదు. రామ్ గోపాల్ వర్మ అని నేను పర్టికులర్ చెప్తున్నాను. ఆయన చారీ మూవీ షూటింగ్ లో నాకు ఇది జరిగింది. అర్థమైందా? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. వాళ్ళలో కెమెరా తీసే వాళ్ళు వాళ్ళ పక్క నుండి ఇదే అది చెప్తుంటారు కదా, వాళ్ళ పేరు నాకేం తెలుస్తుంది. వాళ్ళది అక్కడ జరిగింది. అక్కడ నుంచి ఆ నిమిషం నేను నాకు ఇవేమి వద్దని చెప్పి రిటర్న్ వచ్చేసా. ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చేసాను. తర్వాత సుందరి సీరియల్ షూటింగ్ జరిగినప్పుడు నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళని పిలిపించుకున్నా కూడా సో వాళ్ళకు నన్ను చూసే విధానం, వాళ్ళని చూసే విధానము వాళ్ళతో ఉండకూడదు అంటే నన్ను ఒక్కదాన్ని పిలిపించుకోవాలని ఇంటెన్షన్ ఉంది తప్ప అక్కడ ఎవరికైనా కూడా నాతో పాటు ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేసేలా లేదు. ముందు ఆ ఫీల్డ్ నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. సో దట్టు ప్రతోడు అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు వాళ్ళని కాదండి, కింద దాకా నుంచి పై వరకు నెంబర్ ఇస్తావా, నీకు నేను మంచి ఆఫర్ ఇస్తాను, సో నువ్వు నాతో ఇలా ఉంటావా, నీకు ఇంకా మంచి ఆఫర్ ఇస్తాను, ఇదేంటి అంత చిల్లర్ది, నేను ఇంకా నీకు బెస్ట్ ఆఫర్ ఇస్తాను, నాతో ఉంటావా, ఇలా అడిగారు. సుందరి సీరియల్ మీటింగ్ అది ఎక్కడ? నాగబాబు స్టూడియోలో. ఓకేనా? నాగబాబు స్టూడియోలో అప్పుడు సీరియల్స్ అన్ని జరుగుతున్నాయి. ఆ స్టూడియోలో ఇది రిపీట్ అయింది. సో అది 2 సార్లు. 3ఓసారి ఇప్పుడు ఫోక్ సాంగ్ అని వచ్చినప్పుడు ఫస్ట్ కృష్ణానగర్ కి రమ్మన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సితారా హోటల్ కి రమ్మన్నారు. అర్థమైందా? హోటల్ కి రమ్మన్నారు. ఎవరు? ఫోక్ సాంగ్, ఆయన పేరు శ్రీనివాసు. అంతకు మించి నాకు తెలియదు. ఓకేనా? వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళేం నాతో బ్యాడ్ గా ప్రవర్తించలేదు. ఫస్ట్ పోయిన తర్వాత ఆయన చూసాక హోటల్లో రూమ్ లో ఉన్నాడు. నాకు అక్కడ తెలియదు పరిచయాలు. ఫస్ట్ వాళ్ళు నేను తేజ అని పిలిచిపోవడం జరిగింది. డాన్సర్ తేజ ఉన్నారు కదా, యాంకర్. ఆయన కాల్ చేశాను, తేజ వీళ్ళైతే నాకు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఫస్ట్ కృష్ణానగర్ చెప్పారు, ఇప్పుడు హోటల్ చెప్తున్నారు. నాకు ఎటు వెళ్ళాలో, హోటల్కి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు
ఈ ఏమంటారు క్యాబ్లు బుక్ చేసుకోవడం కూడా రాదు. పర్టికులర్ చెప్పాలంటే నాకు హైదరాబాద్ కి వచ్చినప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడం కూడా నాకు రాదు. నాకు బస్ ఎక్కడం బస్ దిగడం తప్ప ఈ క్యాబ్లు బుక్ చేసుకోవడం ఇవన్నీ నాకు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. సో నాకు తెలిసినది ఎవరు తేజ తెలుసు. తేజ కాల్ చేసి తేజ నాకు ఇలా వాళ్ళు ఇక్కడ రమ్మంటున్నారు, ఏదో హోటల్ అంటున్నారు, నాకు ఇక్కడ అడ్రస్లు అర్థం కావట్లేదు, కొంచెం నన్ను అక్కడ తీసుకెళ్తావా లేదంటే క్యాబ్ ఏమైనా బుక్ చేస్తావా అంటే ఆ చుట్టుపక్కలే ఉన్నట్టున్నాడు తేజ. నేను వస్తున్నా, ఒక 10 minutes మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉన్నాను, నేనే వస్తున్నా అని చెప్పి తేజ వచ్చి తన బండి మీద నన్ను మా అక్కను అక్కడ వరకు తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ రూమ్ లో కొంచెం వాతావరణం బాగాలేదన్నమాట. సో బీర్ బాటిల్ మంది బాటిల్ తను నిక్కర్ వేసుకొని రూమ్ అంతా తిరుగుతున్నాడు, మనుషులు ఉన్నా కూడా తను అలా చేస్తుంటే తేజ ఇక్కడ కొంచెం వాతావరణం బాగాలేదు వరమ్మ, వద్దులే నువ్వు బయట ఉందిరా అని చెప్పి నన్ను హాల్లో కూర్చోబెట్టి రూమ్ లో కూడా తీసుకోలేదు తేజ. సో తేజ మేము పోయిన తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏంటంటే వచ్చేది ఆమె ఒక్కటే రావచ్చు కదా, ఎందుకు వేరే వాళ్ళని పిలిపించుకుంది అని చెప్పి ఆడు కోపంతో నన్ను మాట్లాడకుండా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను మేడం మీతో, మీరైతే ఫిక్స్ మేడం అని చెప్పి అడుగు పోయిన తర్వాత నన్ను 1 year నుంచి అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year నుంచి ఫోన్ సాంగ్ చేద్దామని అడిగినారు వాళ్ళు. 1 year నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ లో నా నార్మల్ నెంబర్ కి వాళ్ళు మెసేజ్ చేస్తా ఉంటే నేనే ఒప్పుకోలేదు. నాకు డాన్స్ రాదని చెప్తున్నా. పర్టికులర్ నాకు డాన్స్ అయితే వచ్చు కానీ పర్టికులర్ అది ఏమంటారు ఆ ఫోక్ సాంగ్ లో గ్రేస్ అయితే డాన్స్ నాకు రాదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను రాను అంటుంటే ప్లీజ్ మేడం ఇది దీనికైతే మీరు సెట్ అవుతారు మేడం ఖచ్చితంగా వాళ్ళే పిలిపించుకున్నారు. సో ఆడికి పోయిన తర్వాత తేజ అండ్ మా అక్క మేము ముగ్గురం పోయిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా, అక్కడ నేను ఎవరో తెలియనట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేడం అవును మేడం మీరు ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేస్తారా, మీ ఐడి నేను మర్చిపోయినాను మేడం ఒకసారి ఓపెన్ చేస్తారా అన్నాడు. సో నా ఇన్స్టాగ్రామ్ 1 year నుంచి చూసి నన్ను ఫాలో అయినాడు. అక్కడ పోయిన తర్వాత ఎందుకు మర్చిపోతాడు ఇన్స్టాగ్రామ్ కావాలి మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసి మేడం మీరు రూమ్ లో ఉంటారా నేను బయటకు వెళ్ళి వస్తా అని చెప్పి రూమ్ లో ఉన్నాడు. 1 గంటకు వస్తా అన్నాడు, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 4 అయింది, సాయంత్రం 5 అయింది. ఫోన్ చేస్తే మేడం నేను నైట్ వచ్చి మాట్లాడతా మేడం, 9 తర్వాత వచ్చి మాట్లాడతా మేడం, రూమ్ లోనే ఉండండి బయటకి ఎక్కడికి వెళ్ళకండి అంట. 9 తర్వాత ఇప్పుడు వస్తున్నాలే మేడం రూమ్ దగ్గర కంటే నేను మీ రూమ్ లో లేను, నేను మీతో మాట్లాడను, మీకు ఏం కావాలో నాకు క్లారిటీగా చెప్పండి, మీకు సాంగ్ కావాలా వద్దా, నాకై నేను రాలేదు మీరు అడుక్కుంటేనే నేను వచ్చాను, నాకై నేను రాలేదు ఇంత దూరము, ఎస్ఆర్నో చెప్పడానికి ఇంతసేపు పెట్టాల్సిన అవసరం లేదంటే మీరు ఫిక్స్ మేడం మీరు ఉంటారు మేడం కానీ మీతో మాట్లాడాలి మేడం అంటాడు. మాట్లాడేది నేను అంటే నేను ఒక్కదాన్ని వచ్చేనే మాట్లాడతారా, నాతో ఎవరైనా ఉంటే మాట్లాడరా. ఓకే అంటే ఇండైరెక్ట్ గా మీతో పాటు ఎవరు ఉండొద్దు అని చెప్పుకొచ్చారు వాళ్ళు, అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ మాటలు అవును నాతో పాటు ఎవరు ఉండొద్దు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆల్ అది ఒంటరిగానే వెళ్ళాలి, ఓకే అవకాశం ఇయ్యను అని చెప్పారు, వాటికి వెళ్ళిపోతారు ఎక్కడికైనా సరే. సో ఇవ్వను అని ఎవరు చెప్పలేదు ఇంతవరకు, ఓకే అందరూ ఇస్తాను అని చెప్పిన వాళ్ళే కానీ వెయిట్ చేయించిన వాళ్ళు కూర్చోబెట్టి. వరలక్ష్మి గారు అంటే అమాయకంగా కనిపిస్తే ఇండస్ట్రీ ఆడుకుంటుందా? పక్కా ఆడుకుంటుందండి, పక్కా ఆడుకుంటుంది. ఓకే అంటే మీ వీడియోస్లో కావచ్చు మీలో కావచ్చు మీ ముఖ కవళికలో కావచ్చు కాస్త అమాయకంగా కనిపిస్తారు, కానీ వన్స్ ఎప్పుడైతే డైరెక్ట్గా వాళ్ళ ముఖానికి ఎదురుపడ్డారో అప్పుడు ఆ కన్ఫ్రంటేషన్లో అర్థమైన తర్వాత మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ అయ్యేది, రైట్? అవునండి. ఎప్పుడైనా అంటే మొహం మీద ఇచ్చే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే మీ మాటల్లో చూస్తే కనుక డైరెక్ట్గా ఉంటే కనుక మొహం మీద ఇచ్చి పడేస్తారు. ఏం ములాజం లేదండి, నేను నాకు పెద్దగా సోషల్ బ్రెయిన్ తెలియదు కానీ నన్ను ఎవడన్నా రాంగ్ గా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టగల ధైర్యం నాకుంది. జరిగింది ఎప్పుడైనా? అక్కడ ధైర్యం చేయలేకపోతున్నా, అక్కడ నాకు ఎవరు లేరు కదా నన్ను ఏమన్నా చేస్తారేమో, అక్కడ ఎవరు తెలియదు కదా, నాతో పాటు ఒక ఆడవాళ్ళనే పిలుచుకోపోతున్నాను. వాళ్ళకు కూడా మాకు నిజం చెప్పాలంటే మాకు ఈ ట్రైన్ బుక్ చేసుకోవడం బస్ టికెట్ బుక్ చేయడం ఇవన్నీ మేము ఎర్ర బస్ ఎక్కి తిరుగుతాం తప్ప నాకు ఇంత సోషల్ బ్రెయిన్ లేదండి. నా ఇన్స్టాగ్రామ్ లో నాకు 4,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నా వీడియోస్ కి ఒక్కటి కూడా నేను హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టుకోవడం రాదు నాకు. సో డైరెక్ట్ గా ఎలా వీడియో తీస్తానో అలాగే అప్లోడ్ చేసేస్తాను నేను. సో నాకు ఎడిటింగ్లు ఈ తమ్మునేల్స్ ఇవన్నీ కూడా నాకు రావు. నాకు దేవుని వల్ల సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో నేను ఫేస్బుక్ కూడా క్రియేట్ చేసుకోలేదు. నా ఇన్స్టాగ్రామ్ నుంచి ఆటోమేటిక్ గా ఫేస్బుక్ క్రియేట్ అయిపోయి అదంతా కదా ఫేస్బుక్ లో కూడా వీడియోస్ వెళ్ళిపోతున్నాయి. నాకు పెద్దగా ఐడియా లేదు, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, నాకు ఏం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెన్యున్ గా ఇస్తే నేను చేస్తానండి. నాకు ఒకరి కింద లొంగి చేయడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమిట్మెంట్ అంటే నచ్చదండి. నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను, నేను నిజాయితీగానే బతకాలనుకుంటున్నాను. అలా బతకాలనుకుంటే ఇప్పటికి ఇక్కడే నేను ఖచ్చితంగా ఒక రేంజ్ లో బతికిండేదాన్ని. నాకు అలాంటి లైఫ్ వద్దు. సినీ ఫీల్డ్ మీద అందరు ఎంతమంది చెడ్డ ఫీల్డ్ అన్నా కూడా నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ముందరిగేసి వస్తున్నాను. దయచేసి నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చెయ్యకండి అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకే అంటే ఇప్పుడు ఇంత వైరల్ అయింది కదా, ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు రియాక్ట్ అయ్యారా? ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంది గొంతులు వినిపిస్తారు.